అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మ్యామ్, ఇన్ఫర్టిలిటీ వల్ల చాలా మంది ఈ స్ట్రెస్ మెయిన్ రీజన్ ఉండి ఐవీఎఫ్కి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఐవీఎఫ్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఐవీఎఫ్ అనేది ఎందుకు అంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది? వాళ్ళు ఇంత జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా ఐవీఎఫ్లో అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటారు? ఐవీఎఫ్ ఆర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. సో దీనిలో జరిగేది ఏంటంటే, మన మహిళలకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాశయం నుంచి అండాల్ని సేకరించి అది భర్త వీర్య కణాలతో బయట ఫలదీకరణం చేసి థైరాయిడ్ పెట్టడానికి గర్భసంచులు పెట్టడం జరుగుతుంది. అంటే దీనిలో చాలా ప్రాసెస్లు ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఐవీఎఫ్ అనేది ఒక ఆధునిక ట్రీట్మెంటు. అండ్ దీనిలో మనం చూసింది ఏంటంటే, మొదట్లో ఉండేదానికంటే ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా వరకు పెరిగినాయి. అంటే మనం మొదట్లో ఈ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు ఓన్లీ సింగిల్ డిజిట్లోనే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉండేవి. కానీ ఈ 46 ఇయర్స్లో దాదాపుగా ఈ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఐవీఎఫ్లో ఒక సైకిల్లో 5-10% ఉండేవి, దాదాపుగా 40% వరకు పెరిగినాయి అని అనుకోవచ్చు. అయితే ఐవీఎఫ్ అనేది మనకి ఒక ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది ఇన్ఫర్టిలిటీలో, కానీ అది అందరికీ ప్రెగ్నెన్సీ రాదు. అంటే దానిలో చాలా రకాల ట్రీట్మెంట్స్, చాలా స్టెప్స్ ఉండటం వల్ల దంపతులు ఇద్దరు ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్తున్నప్పుడు అంత తేలికగా దాన్ని తీసుకోలేకపోవచ్చు. సో ఆ స్ట్రెస్ అనేది అందువల్ల, బికాస్ చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ అనేది ఇద్దరిలోనూ, ఆ దంపతిలో పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్లో వాళ్ళంతా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కదా, దీనివల్ల సక్సెస్ రేట్ ఏమైనా ఆల్టర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయా? అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికి కూడా పిల్లలు కలగకుండా పోవడం, ఈ స్ట్రెస్ వల్ల ఇలాంటి ప్రభావాలు ఏమైనా చూపిస్తాయా? డెఫినెట్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఒకటి వాళ్ళ కోపింగ్ మెకానిజమ్స్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోవచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ ఉండటం వల్ల కూడా హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ రావచ్చు. దాంతో కూడా ప్రెగ్నెన్సీ అవకాశాల్లో, ఇంప్లాంటేషన్ రేట్స్లో కూడా చాలా తేడా ఉంటుంది. సో మెయిన్గా మనకి స్ట్రెస్ కలిగించే ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఐవీఎఫ్లో ఒకటి వాళ్ళకి ప్రొసీజర్ గురించి పూర్తిగా అవగాహన లేకపోవటం. అంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అనే భయాలు ఉండటం. అండ్ మన దీనిలో చాలాసార్లు హాస్పిటల్కి విజిట్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్లకి రావాలి, హార్మోన్ ఇంజెక్షన్స్ డైలీ ఉంటాయి. చాలాసార్లు అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరికి వాళ్ళే ఇంజెక్షన్లు తీసుకోవడం జరుగుతుంది 99%లో. కొంతమంది మాత్రం బయట వేరే వాళ్ళ ద్వారా తీసుకుంటారు, బట్ చాలాసార్లు వాళ్ళకి వాళ్ళే తీసుకుంటారు. అట్లీస్ట్ బయట తిరగటం అనేది ఆ స్ట్రెస్ కొంత ఈ రకంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కాన్స్కి రావాలి. అండ్ మనకి అంత డెవలప్మెంట్ వచ్చినాక ప్రొసీజర్కి మనం ప్రిపేర్ అవుతాం. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మనం ఐవీఎఫ్ మొదలు పెడదాం అనుకుంటాం, కానీ మొదలుపెట్టినాక ట్రీట్మెంట్ జరగకుండా మధ్యలోనే క్యాన్సిల్ అయిపోవచ్చు. ఫాలికల్ సరిగ్గా డెవలప్మెంట్ రాకపోవటము, ఆర్ లేకపోతే మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టినాక ఎగ్స్ సరిగ్గా లేకపోవటం, ఫలదీకరణ జరగకపోవటం, సో ఎంబ్రియో తయారవ్వకపోతే మనం ట్రీట్మెంట్ చేయలేకపోవటం. సో ఎక్కడ ఏ స్టేజ్లో సైకిల్ క్యాన్సిల్ అయినా ఆ స్ట్రెస్ అనేది దంపతుల్లో మళ్ళీ చాలా పెరిగిపోతుంది. అంటే మందులు వాడుంటారు, అండ్ ఫిజికల్గా ఇవన్నీ కూడా వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్. అండ్ చాలాసార్లు చూస్తాం మన పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం బీపీ చెక్ చేయగానే బీపీ షూటప్ అయిపోతూ ఉంటుంది. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు, బయట చూపించుకున్నప్పుడు కంప్లీట్గా నార్మల్గా ఉంటుంది. సో అది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంట. అంటే మమ్మల్ని చూడగానే హాస్పిటల్కి రాగానే కూడా ఈ ఎలాంటి ప్రాబ్లమ్స్, బీపీ పెరిగిపోవటం అలాంటివి చూస్తాం. ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ఉండే ప్రాబ్లమ్స్. అలాగే హస్బెండ్ కూడా ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఆర్ వాల్యూమ్ తగ్గిపోవటం, ఒక్కోసారి ఎగ్స్ తీద్దాం అనుకునే సమయంలో ఆ రోజు హస్బెండ్ శాంపిల్ ప్రొడ్యూస్ చేయడంలో ఇబ్బంది అవటం. సో అలాంటప్పుడు మనం ఈ రిస్క్లు తగ్గించుకోవడానికి ఒక్కోసారి హస్బెండ్ది ముందే శాంపిల్ ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోవటం జరుగుతుంది. సో దట్ ఆ రోజు మనకు ఒక బ్యాకప్ లాగా ఉంటుంది. సో దీనిలో ఇన్ని స్టెప్స్ ఉంటాం. అట్లాగే మళ్ళీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినాక ఒక 2 వారాలు ఆగటం, ఆ 2 వారాలు రిజల్ట్ ఏమవుతుందా అని 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, నిద్ర పట్టకపోవటం. సో ఇవన్నీ కూడా ఒక రకంగా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఇంకోటి, ప్రెగ్నెన్సీ రాగానే కూడా అది ఎంత స్మూత్గా ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనం చివరికి చెప్పలేం. అంటే ఇది ఐవీఎఫ్ అనే కాదు, ఈ మధ్యకాలంలో అన్ని ప్రెగ్నెన్సీస్ ఆల్మోస్ట్ ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లాగా ఉంటాయి. సో కొన్నిసార్లు అది కంటిన్యూ అవ్వకుండా మధ్యలోనే ఆగిపోవచ్చు, బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటాం, మిస్క్యారేజెస్ జరగచ్చు. చాలా రేర్గా ఎక్టాపిక్స్ రావచ్చు. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో కూడా, ఐవీఎఫ్లో కూడా వచ్చే రిస్క్ కొంతవరకు ఉంటుంది. సో ఇవన్నీ జరగటం వల్ల ఒకవేళ జరిగితే కనుక ఆ దంపతుల్లో స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఐవీఎఫ్ లో వచ్చే స్ట్రెస్ని ఎలా కోపప్ చేయొచ్చు?
ఇప్పుడు ముఖ్యంగా అసలు మనకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది ముందు యాక్సెప్టెన్స్ అనేది రావాలి. సో ఇద్దరు దంపతులు అవును నాకు ఇది అవసరము, చేయించుకోకపోతే నాకు ఉండే అవకాశాలు ఇంత, చేయించుకుంటే నాకు ఇంత అవకాశాలు ఉన్నాయి, సో నా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి కదా అని కాన్ఫిడెన్స్తోనూ పాజిటివ్ యాటిట్యూడ్తోనూ ముందుకెళ్ళాలి. అండ్ ట్రీట్మెంట్లో ఎలాంటి భాగంలో అయినా కూడా వాళ్ళకి సందేహాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి హెసిటేట్ చేయకూడదు. అంటే ప్రతి స్టెప్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు భయాల్ని తీర్చుకుంటా దానికి అనుకుని ముందుకెళ్ళినప్పుడు కొంత రిస్క్ తగ్గుతుంది. అట్లాగే ట్రీట్మెంట్స్లో మెయిన్గా హెసిటేట్ చేయకుండా క్వశ్చన్స్ అడగటం, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చెప్పటం. మరి టైం మేనేజ్మెంట్ అంటే ఒకసారి వర్క్ చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ కని వస్తారు, సో అది స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో మరి వర్క్ని, హోమ్ని, అలాగే ట్రీట్మెంట్ని అన్నిటినీ మనం ఎలా మేనేజ్ చేయగలగాలి అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి. అండ్ మెయిన్గా సొసైటీ నుంచి దూరంగా పారిపోకుండా ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ కొంచెం టైం స్పెండ్ చేయటం, మనకుండే ఏదైనా భయాలు ఉంటే దాని గురించి విప్పి చెప్పుకోవటం. అండ్ ఎవరైనా క్రిటిసైజ్ చేసినా దాని గురించి మనం పట్టించుకోకూడదు, దాని గురించి నెగిటివ్గా ఆలోచించకుండా. ఎందుకంటే లేకపోతే అదే మనసులో ఆలోచన పెట్టుకుని ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్తో కూడా చాలా వరకు స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఏదైనా అవసరమైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం, మనం కూడా హెల్ప్ తీసుకోవటానికి ఎక్కడా కూడా సందేహించకుండా ముందుకెళ్ళటం. సోషల్ మీడియా టైం తగ్గించుకోవటం, ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ ఎక్కువ టైం. అండ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ గ్రూప్ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ మనం ఒక టీమ్ లాగా స్పోర్ట్స్ అందరితో కలిసి ఆడుకోవటం, మనం అట్లాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్, మంచి బుక్స్ చదవటం, ఇవన్నీ కూడా చాలా వరకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తున్నాయి. అట్లాగే మనం ప్రాపర్ ఎక్సర్సైజు, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవటం, సప్లిమెంట్స్, ప్రాపర్ హైడ్రేషన్ అంటే బాగా మనం కరెక్ట్ మోతాదులు నీళ్లు తీసుకోవటం. మంచినీళ్ళు ఎంత ఎక్కువ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ ఎ డే, అన్లెస్ వాళ్ళకి ఏమైనా రెస్ట్రిక్షన్ ఉంటేనే కానీ తీసుకోవటం వల్ల కూడా చాలా చాలా స్ట్రెస్ తగ్గడానికి, మన సైకలాజికల్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఇది చాలా సింపుల్ ట్రిక్కే, అండ్ బట్ చాలా లాంగ్ రన్లో ఎప్పటికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అట్లాగే మెడిటేషను, యోగా ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మన ఆల్కహాల్ తగ్గించుకోవటం, స్మోకింగ్ తగ్గించుకోవటం, అండ్ పాజిటివ్గా ఉండటం, ఇవన్నీ చాలా వరకు మన స్ట్రెస్ తగ్గించుకుని కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుని ముందుకెళ్తేనే మన ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎలాంటి ట్రీట్మెంట్లో కానీ, న్యాచురల్గా కానీ, ఐవీఎఫ్లో కానీ ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈరోజు మాకు చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు, లైక్ ఇన్ఫర్టిలిటీ గురించి, స్ట్రెస్ గురించి, కౌన్సిలింగ్ సెషన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా ఆర్టీవీ ప్రేక్షకులు కూడా చాలా క్లియర్గా అర్థమైంది దీని గురించి. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, లైక్ ఐవీఎఫ్ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి, అండ్ అలాగే స్ట్రెస్ గురించి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.